ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుండి 16 వచనాల వరకు ధ్యానం చేసుకోవడానికి కృపనిచ్చారు. ఈరోజు రాత్రి 14 నుంచి 16 వరకు మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. నీ చిత్తంలో ఉన్న బిడ్డలందరినీ నడిపించి నీ వాక్కు చేత ఆత్మ చేత మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు. మహిమ గల నీ రాకడ కొరకు ఒక పరిశుద్ధ జనాంగమును సిద్ధపరచున్నట్లుగా కృప చూపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా, దిద్దుబాటు ద్వారా మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిచర్యల వల్ల కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా 1 తిమోతి పత్రిక ధ్యానాలను మనందరం పరిశుద్ధుడైన దేవుని దగ్గర మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఈరోజు రాత్రి ప్రభు మనలందరినీ దర్శించి మనందరితో మాట్లాడి మనలందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. చూడండి నాన్న, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 16వ వచనం వరకు మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. అందులో ప్రాముఖ్యంగా 11వ వచనం నుంచి 16 వచనాల వరకు మనం నేర్చుకుంటా ఉన్నాము. అందులో లాస్ట్ సెక్షన్ లో 13వ వచనం వరకు మనందరం కూడా నేర్చుకుంటా వచ్చాం. ఈరోజు రాత్రి మిగిలిన విషయాలను మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని దగ్గర మనందరం నేర్చుకుందాము గాక. ఆమేన్. చూడండి నాన్న, చదువుకుందాం. మనందరం కూడా 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల వరకు ధ్యానం చేసుకుందాం. పెద్దలు జాగ్రత్తగా గ్రహించండి. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరములను అలక్ష్యము చేయకము. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి యందే సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగున చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇందులో ఈ 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 6 నుంచి 16 వచనాల వరకు మొత్తం 12 లక్షణాలను గురించి మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఇందులో 6 నుంచి 16 వచనాల వరకు కేవలం ఒక దైవజనుడు గురించి మాత్రమే మాట్లాడబడింది ఈ వచనాలన్నీ కూడా. అంటే ఇక్కడ మనందరం గ్రహించుకోవలసినటువంటి విషయం ఏంటంటే, తిమోతికి ఒక శ్రేష్టమైన సంగతిని నేర్పుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏంటిది అనంటే, దేవుడు మనకిచ్చిన పరిచర్య ధర్మంలో మనం ఈ లక్షణాలని సంపూర్ణంగా కలిగి ఉంటే తప్ప
చివరి వచనంలో నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకొందువు అంటే ఒక దైవజనుడు తన సంఘానికి ఏ బోధ చేయాలో ఆ బోధ చేయడానికి కావలసిన అర్హతలను మనందరం చూడొచ్చు. ఇవన్నీ కలిగి ఉంటే తప్ప మనతో పాటు ఉన్నటువంటి పిల్లలు రక్షించబడలేరు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక ఆత్మను రక్షించడానికి దేవుడు మన ఎడల ఆయనకున్న సంకల్పాన్ని ఒక దైవజనుడు జీవితంలో ఏ లక్షణాలు కలిగి ఉంటే అతని బోధ ద్వారా రక్షించబడతారో 6వ వచనం నుండి 16 వచనాల వరకు కేవలం ఒక దైవజనుడు గురించి మాత్రమే మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. అంటే ఇక్కడ మనందరం ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యత ఏంటంటే పౌలుకు అప్పగింపబడిన పరిచర్య యొక్క ధర్మములో అపోస్తులు వేటిని కలిగి ఉండి ఒక ఆత్మను రక్షించడానికి సువార్త ప్రకటిస్తున్నారో సేమ్ అదే సంగతిని ఒక దైవజనుడు ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండి సువార్త ప్రకటించాలి, బోధించాలి. బోధిస్తున్నప్పుడు వాళ్ళు ఎదుటి వారికి రక్షణ కలుగుట కొరకే బోధ చేస్తున్నట్లుగా మనందరం గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, ఒక బోధ వింటున్నప్పుడు జరిగేటువంటి స్థితిగతులను గుర్తుపట్టాలి. బోధ ద్వారా అంటే వినుట అనే సంగతిని మనం చూడొచ్చు. చూడండి, వినటం అనేది మన జీవితంలో ఎలాంటిదంటే విశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఎందులో నుంచి విశ్వాసాన్ని పుట్టించాలి అంటే ఒక దైవజనుడు బోధ చేయడానికి అతని జీవితంలో ఉన్నటువంటి లక్షణాల ద్వారా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు కోరుకున్న లక్షణాలు ఏ దైవజనుల్లో ఉంటాయో ఆ దైవజనుడు బోధ ద్వారా ఒక ఆత్మ నిత్య రక్షణకు రక్షించబడి నడిపించబడతారు అనే సంగతి మనందరం కూడా గుర్తు పట్టాలి. అంటే సంఘానికి ఏమర్థం కావాలి అనంటే సంఘం గ్రహించవలసింది ఏంటంటే సంఘము ఏ బోధను వినటం ద్వారా దైవజనుడికి ఏ లక్షణాలు కలిగి ఉండడం ద్వారా మన ఆత్మకు నిత్య రక్షణ దొరుకుతుంది అనే సంగతి స్పష్టంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునగాక. అంటే ఇక్కడ ఒక దైవజనుడి గురించి సంఘానికి గ్రహింపు ఉండాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు 1 తిమోతి పత్రిక 4:6 నుంచి 16 వచనాల వరకు కేవలం ఒక దైవజనుడికి ఉండవలసిన అర్హతలు మాట్లాడుతున్నాడంటే అవన్నీ కూడా సంఘానికి తెలిసి ఉండాలి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సంఘము అనంటే సంఘానికి దైవజనుడు గురించినటువంటి అర్హతలు తెలిసి ఉండాలి. శత్రువు మనల్ని ఎక్కడ మోసం చేస్తూ ఉంటాడంటే శత్రువు ఎక్కువ సార్లు మోసం చేసేది ఎక్కడంటే నీకు బోధిస్తున్న దైవజనుడికి ఏ లక్షణాలు ఉండాలో సంఘానికి తెలియకుండా ఉండటమే అపవాది మోసగించడం. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సంఘానికి దైవజనుడు గురించినటువంటి అర్హతలు దేవుడు ఏమిచ్చాడో నువ్వు ఎరగకుండా ఉండటమే సంఘాన్ని సాతాను మోసం చేస్తుంది. మనం గత కాలంలో 3వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాల్లో 15 అర్హతలు చూసాం. 4వ అధ్యాయంలోకి వచ్చేపాటికి సబ్ డివిజన్స్ గా డివైడ్ చేస్తే 12 లక్షణాలని మనం చూడొచ్చు. 6 నుంచి 4వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 16 వచనాల వరకు ఉన్నటువంటి విషయాల్లో మనం 12 లక్షణాలని గుర్తుపట్టచ్చు. ఇప్పుడు చూడండి, అపోస్తుల ద్వారా ప్రకటించబడుతున్న సువార్త ఏం చేస్తుందంటే దైవజనుడికి అర్హతలు తెలియజేస్తుంది, ఇటు సంఘానికి అర్హతలు తెలియజేస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దైవజనుడికి సంఘ అర్హతలు ఉండాలి,
సంఘ అర్హతలను నడిపించడానికి దైవజనుడు గురించినటువంటి అర్హతలన్నీ సంఘానికి కూడా తెలిసి ఉన్నాయి. అప్పుడు ఏం జరుగుద్దంటే అప్పుడు సంఘానికి నిత్య రక్షణ కలుగుతుంది. లేకపోతే రక్షణ విషయంలో మనం మోసపోతాం. ఇదే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు. నేటి సంఘాల్లో భ్రమపరుచు ఆత్మ ఎలా మోసం చేస్తుంది అనేది గుర్తుపట్టడం కష్టంగా ఉంది. చాలా మంది ఇదే బైబిల్ని ప్రకటిస్తూనే ఉంటారు, కానీ అపోస్తుల చేత ప్రకటించబడిన ఆ సువార్త మాత్రమే పరలోకం అంగీకరించింది. భూమండలం మీద దేవుని చేత అంగీకరించబడిన సువార్త అపోస్తుల ద్వారా ప్రకటించబడినటువంటి సువార్త. అపోస్తులు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళ జీవితంలో ఎలాంటి జీవితం కనపడిందో అలాంటి జీవితం ఖచ్చితంగా నీకు బోధ చేస్తున్న సేవకుల్లో కూడా కనపడాలి. చూడండి, ఆదిమ సంఘాల్లో సేవకులు సేవ చేసినప్పుడు వాళ్ళ పేరు మీద చరస్థిరాస్తులు ఏమి సంపాదించుకోలేదు. సంఘంలో వస్తున్న కానుకలన్నీ కూడా పేదవాళ్లకు పంచిపెట్టారు. అంటే సేవకుని పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, ఆస్తులు కానీ, టేకు తలుపులు కానీ, గ్రానైట్ రాళ్లతో కానీ మందిరాలు అలంకరించబడలా. గుర్తుపెట్టుకోండి, సంఘము అనేది ఏ ఊర్లో ఏ ఇంట ఉందో ఆ ఇంట ఉన్నటువంటి సంఘమును ఫలానా ఊరి సంఘము అన్నారే తప్ప మరొకటి సొంత పేరు పెట్టుకోవాలా. ఈ రోజున రకరకాల సంఘాలకు పేర్లు పెట్టుకొని ఆదిమ సంఘములో అపోస్తుల చేత అంగీకరించబడినటువంటి నడక తప్ప మిగతా అన్ని రకాల పద్ధతులు సంఘానికి వేసి అలవాటు చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ ఈరోజు మనందరికి అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు సంఘ కాపరికి ఉండవలసిన అర్హతలన్నిటినీ దేవుడు ఎందుకు తెలియచేస్తున్నాడు అనంటే, ఆయన ఉద్దేశం ఏంటి అనంటే ఆత్మలు సంఘంలో చేర్చబడిన ఆత్మ రక్షించబడాలి. దైవజనుడు బోధ ద్వారా విని రక్షణ పొందాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. అందుకని 16వ వచనంలో ఏమంటాడు, మూలవాక్యంలో చదివినప్పుడు చివరి వచనంలో నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండి. ఇప్పుడు ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి? ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు బోధ వింటున్న మీలో కూడా ఒక దైవజనుడి యొక్క అర్హతలు చాలా జాగ్రత్తగా మీ హృదయంలో ఉండేలా, లేఖనాల్లో చెప్పినట్టుగా అలాగున బోధించుచున్నారో లేదో మనలను మనమే పరీక్షించుకుంటూ సంఘము అత్యంత జాగ్రత్తగా ఉండడమే కాకుండా దైవజనుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అని చూసుకుంటూ నిర్దోషంగా పరిశుద్ధంగా మరి దేవుని వలన పొందినటువంటి విశ్వాసాన్ని పరిశుద్ధతను కొనసాగించుకుంటూ, అంటే వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటూ సంఘం ఎదుట నిందారహితంగా ఉండటంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జాగ్రత్త అంతా ఎందులో చూస్తున్నారంటే ఫోటోల్లో, వీడియోల్లో, మేకప్లో, కోటుల్లో, సూటుల్లో, పిల్లిగడ్డంలో, వీడియోల్లో, ఇక అందులో చూపిస్తున్నారండి. గమనించారేనా? దేవుడు మమ్మల్ని ఎలా దీవించాడో చూడండి అని ఆస్తుల్లో చూపిస్తున్నారు. దేవుడు మమ్మల్ని ఎలా దీవించాడో చూడండి అని ల్యాండ్ల్లో, బిల్డింగుల్లో చూపిస్తున్నారు. భక్తి కొలత ఎప్పుడు కూడా అలా ఉండదండి. భక్తి కొలత ఎప్పుడు కూడా దైవజనుడు కానీ సంఘం కానీ దేవుడు కోరుకున్న జీవితం ప్రకారంగా మాత్రమే ఉండి తీరాలి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆశించిన ప్రకారంగా ఒక సేవకుడి జీవితం కానీ సంఘం కానీ ఉండాలి. అంటే అర్థం ఏంటి? దేవుని దృష్టికి నువ్వు అంగీకరించబడాలి. అది ప్రాముఖ్యమైనటువంటి సేవా పరిచర్య. ఇప్పుడు వీళ్ళ ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా ప్రజలకి అడ్వర్టైజ్మెంట్ లాగా, అంటే దేవుడు నన్ను చూడు ఎలా దీవించాడు. ఇప్పుడు చూడండి, మ్యూజిక్ లేకుండా పాడలేరు, అర్థమైందా? బుస్సు బుస్సు అనే శబ్దం లేకుండా వాళ్ళ స్వరాన్ని విలిపింపలేరు. ఎంత ఫ్రాడ్ అంటే వీళ్ళ ప్రసంగాలకి లేకపోతే వీళ్ళ జీవితానికి చాలా రకాలైన వాటి మీద ఆధారపడి, అవి లేకపోతే మేము ప్రసంగం చేయలేమన్నట్టుగా ఉంటున్నారు.
ఇక్కడ తిమోతికి పౌలు నేర్పే పద్ధతి ఏంటో చెప్పనా? నాన్న, నీ బోధ జాగ్రత్త. నీ బోధ వలన సంఘము రక్షించబడాలి. జాగ్రత్త పడవలసింది దేనిలో? మేకప్పుల్లోనా, పట్టు చీరల్లోనా అండి? ఈ రోజున భక్తిని అంతా కూడా దేవుని ఎదుట, మరలా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, దేవుని ఎదుట దేవుని కోరుకున్న రీతిలో మనము ఆయన దృష్టి ఎదుట కనపడాలి. ఆయన దృష్టి ఎదుట కనపడాలి. ఒకవేళ అలా కనపడకపోతే మనుషులను సంతోషపెట్టి చనిపోయిన తర్వాత దేవుని ఎదురు నిలబడి ప్రభా నేను ప్రభా నేను అంటే ఆయన అంటాడు, నాన్న నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు అక్రమం చేసావు అంటాడు. గుర్తుపట్టారా? అక్రమస్తులకి దేవుని రాజ్యం లేదు. అక్రమం అంటే ఏంటి? క్రమము కానిదే అక్రమం. సంఘానికి దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఆ క్రమం చొప్పునే సేవ జరగాలి. అలా అయితేనే ఆత్మ రక్షించబడుతుంది, లేకపోతే ఆత్మ రక్షించబడదు. నువ్వు దినాలకి, తద్దినాలకి, పండగలకి, క్రిస్మస్లకి, గుడ్ ఫ్రైడేలకి కోటాలు పెట్టి వాక్యం చెప్తే ఆత్మ రక్షించబడదు. దేవుడు సంఘములో నీకు ఇచ్చిన క్రమము చొప్పున బోధించినప్పుడే, ఆ బోధకు తగిన జీవితం నువ్వు చేస్తున్నావో లేదో పరీక్షించుకున్నప్పుడే. మరి నీకెందుకు ఇన్ని సంవత్సరాలు పీరియడ్ ఇస్తున్నాడు అని అంటే, ఏ దినానైనా సత్యవాక్యాన్ని తెలుసుకొని సరైన బోధ సంఘానికి నువ్వు చేస్తావేమోనని నిన్ను కనికరం చేత దేవుడు బ్రతకనిస్తున్నాడు. నువ్వు క్రిస్టమస్ల పేర్లు చెప్పి పండగలు చేసిన, ఆచారాలు అనుసరించిన, మనుషుల చేత కల్పించబడిన పద్ధతుల చేత సంఘాల్ని నడిపిస్తున్నా, నువ్వు దేవుని స్వాస్యమైన దేవుని ప్రజలను మోసం చేస్తున్నా, నిన్నెందుకు బ్రతకనిస్తున్నాడంటే నీ మీద కనికర పడుతున్నాడు ఆయన. ఈ కనికరాన్ని ఎట్లా తీసుకుంటున్నారంటే, దేవుడు మాకు తోడు లేకపోతే ఇంత బిల్డింగ్ కట్టలేం కదా అంటున్నారు. దేవుడు మాకు తోడు లేకపోతే ఇంత పెద్ద కారు కొనలేం కదా అంటున్నారు. దేవుడు మాకు తోడు లేకపోతే గ్రానైట్ రాళ్లతో మందిరాలని కట్టలేం కదా అంటున్నారు. చూడండి, ఆదిమ సంఘములో ఆదిమ అపోస్తులు ప్రకటించిన సువార్తకి ఎలాంటి సంఘాలు తయారైనయో చూడండి. ఎలాంటి బోధ వింటే సేవకులు వాళ్ళ జీవితంలో ఎలాంటి విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలో చూడండి. బోధ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలంట. ఎందుకని? మొట్టమొదట నీ బోధ దేవుడు అంగీకరించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంగీకరించిన బోధ ఎక్కడుంది? ఆదిమ అపోస్తులు సంఘాలకు ఏం బోధించారో ఆ బోధే అక్కడ ఉంది. ఇంకా నువ్వు దీనిలో నువ్వేదేదో కల్పించి చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే చాలు. దీనికి ఏదో మసాలాలు పూసి మనం ఏదో రుచికరంగా తయారు చేయాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ఇది దేవుని వలన బోధించబడిన ఆదిమ అపోస్తులకు ఇవ్వబడినటువంటి బోధ. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని మీ హృదయం ఇక్కడ ఉన్నటువంటి సత్యవాక్యాన్ని గ్రహించుకోవడానికి దేవుడు మీ ముందల సంఘానికి అనుమతి ఇవ్వాలి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అపోస్తుల ద్వారా ప్రకటించబడిన ఈ సువార్త, ఈ లేఖనాలు నీకు గ్రహింపు కావడానికి దేవుడు అంగీకరించాలి. దేవుడు మీ జీవితంలో అనుమతి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, మీరు వాక్యం చదువుతున్నప్పుడు ప్రభా ఇది నాకు గ్రహింపు కావాలని ఎప్పుడైనా మోకరించి అడిగారా? అడగకుండా దేవుడు ఏం చేయడు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయాన్ని నీవు దేవుని అనుమతి ద్వారా సంపాదించుకోవాలి. ఎందుకని? అడగటం వెనుక ఏం తెలిసిద్దంటే నీ బాధ్యత, లేకపోతే నీ రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది. నువ్వేం అడుగుతున్నావు విమర్శించుకో ఒకసారి. మనం అడిగేదంతా బువ్వా కూర, అన్నం, ఉద్యోగాలు, అప్పులు తీరాలి, అందంగా ఉండాలి, మంచి ఆస్తికి రావాలి, ఉద్యోగాలు రావాలి, మా అమ్మాయికి మంచి పెళ్లి వివాహం జరగాలి, ఇవే మనం అడిగేదంతా కాదండి. సంఘము అడిగేది వేరు. అసలు సంఘము దేవుణ్ణి అడిగేది ఏంటో తెలిసిన? సంఘం ఎప్పుడు కూడా దేవుని దృష్టికి అంగీకరించబడే జీవితాన్ని అడగాలి.
నీకు ఏ లేఖనం తీసినా ఆ లేఖనంలో నీకు కనపడేది ఏంటి తెలిసినా దేవుడు నిన్ను అంగీకరించాలంటే ఈ జీవితం చెయ్యాలని చూపిస్తా ఉంటది లేఖనం. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. లేఖనం ఎప్పుడు కూడా దేవుని చేత అంగీకరించే జీవితం విషయంలో నీతో మాట్లాడుతూ ఉంటది. ఇప్పుడు ఈరోజు రాత్రి వచ్చావు కదా, వచ్చిన తర్వాత విన్నావు, విన్న తర్వాత నీకేం గ్రహింపయిందని ఒకవేళ నిన్ను గనక నేను నిలబెట్టి అడిగాను అనుకోండి, ఏం చెప్తావు? నిన్ను నిలబెట్టి అడిగాను అనుకోండి, ఏం చెప్తావు? గుర్తుపెట్టుకోండి, నాకు అర్థమైందండి అంటావు అంతే. కానీ నోరు తెలిసి మాట్లాడలేవు. కారణం ఏంటి? వితిన్ సెకండ్లో నువ్వు మర్చిపోతావు. అంటే ఇప్పుడు తిమోతి బాల్యదినం నుండి అపోస్తలుడైన పౌలు దగ్గర తన తల్లి దగ్గర నుంచి, తన అవ్వ దగ్గర నుంచి విశ్వాసాన్ని నేర్చుకున్నాడు. ముగ్గురు దగ్గర నేర్చుకున్నాడు. అవ్వ దగ్గర నేర్చుకున్నాడు, వాళ్ళ తల్లి దగ్గర నేర్చుకున్నాడు, అపోస్తలుడైన పౌలు దగ్గర నేర్చుకున్నాడు. చిన్నతనం నుంచి ముగ్గురు దగ్గర ఎదిగి పెద్దవాడై సేవకుడు అయినప్పటికీ కూడా ఎఫెసీ సంఘానికి కాపరిగా పంపించేటప్పుడు అభిషేకించి ఆయన గురించినటువంటి ప్రవచనాన్ని ప్రత్యక్షపరిచి పంపుతున్నప్పుడు అతనికి పత్రికలు రాస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్త అనే సంగతులు ఎన్నోసార్లు పౌలు రాశాడు. ఇప్పుడు చూడండి, మనకు వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, కానీ జాగ్రత్త అని దైవజనుడు నిన్ను గద్దిస్తే వెంటనే నీకు అర్థమయ్యి లోబడగలుగుతావండి. మనకి పరిశుద్ధ జీవగ్రంథంలో నీతిమంతులకు తేడా అదే. నీతిమంతులు లేఖనాలు అన్ని తెలిసిన దైవజనుడు గద్దింపు కూడా విధేయత చూపించి లోబడేటువంటి జీవితం ఉంది అలలో. ఈ రోజుల్లో మనకి ఏమీ అర్థం కాదండి, టైంపాస్. అందరూ కూడా అర్థమైనట్టుగా నటించి మోసపోతున్నారు అంతే, వేరే ఇక్కడ ఏం జరగట్లా. సేవ అంటే ఏంటో తెలిసిన నటించి మోసపోవటమే తప్ప మిగతా సేవ అంటూ ఏం జరగట్లా. చెప్పిన వాక్యం వింటున్నారు, దులిపేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకని? దేవుని దగ్గర నీకు అనుమతి దొరకలా, దేవుడి ఆత్మ నీకు సహకరించట్లా. వాక్యం అర్థం కావటానికి, అర్థమైనట్టుగా జీవించడానికి నీ మనస్సాక్షికి దేవుని ఆత్మ సహకరించటంలా. ఇప్పుడు నాకు లేఖనం విన్న తర్వాత విన్న వాక్య ప్రకారం నేను బ్రతకాలని, అందుకు దేవుని ఆత్మ నాకు సహాయం చెయ్యాలని ఉపవాసం ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అనారోగ్యాలు వస్తే ఉపవాసము, ఎవరికైనా సమస్యలు వస్తే ఉపవాసము, దెయ్యాలు పడితే ఉపవాసం ఉంది. కానీ ఆయన రాజ్యం, ఆయన నీతి నాకు అర్థమైతే దేవుడు నాకేం కావాలో అది ఇస్తాడనే మనస్సాక్షి ఉంటుందండి? ఏం ఉండదండి. నిన్ను దేవుని యొద్ద నుండి తప్పించడానికి చిన్న వస్తువు అడ్డుపడినా నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గర, దేవుని సన్నిధిని మాత్రమే వదిలిపెడతావు. నీకు దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును బట్టి సంతోషించటం అనే వాల్యూ నీకు తెలియక. అందుకని 26:10 ఏమనుంటుందంటే, వాడు దేవుని వాక్యమందు సంతోషము లేని వారై ఉన్నారు అని రాశాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేనేమడుగుతున్నా అంటే, మనం ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నీ వాక్యమందు ఆనందించడానికి కృపనిమ్మని అడుగుతామండి? అసలు అడగం. ఎందుకంటే దాని విలువ మన మనసును ఏలుబడి చేయదు. తిమోతి ఈ వచనాలన్నీ తిమోతికితో మాట్లాడుతున్నప్పుడు నాకు అన్నీ తెలుసయ్యా చిన్నప్పటి నుంచి అనొచ్చుగా, దైవజనుడి చేత జాగ్రత్త, నీ బోధ విషయంలో జాగ్రత్త. ఎందుకో తెలిసిన, దేవుడు నిన్ను నన్ను నమ్మి ఈ సువార్త ద్వారా ఆత్మలను రక్షించడానికి కృపనిచ్చాడు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో తిమోతి. అర్థమవుతుందండి? ఒక రక్షణకు సంబంధించినటువంటి విషయం, బాధ్యత దైవజనుడి మీద పెట్టాడంటే, నేనంటాను ఒక దైవజనుడికి హెచ్చరిక చేసే దైవజనుడు ఆత్మీయ తండ్రి పైన ఉంటారండి. పౌలులాగా హెచ్చరిక చేస్తే చేతి కింద ఉన్నటువంటి సేవకులు లోబడే వాళ్ళు ఉంటారంటారా? ఉండరండి. నాకు తెలిసినంత వరకు ఉండరు. ఉంటే నువ్వు కావుతా ఇంకోహలయ్య అని వెంటనే కట్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు.
అర్థమవుతుందా నాన్న? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎంత దారుణమైనటువంటి దినాల్లో దేవుడు ఒక దైవజనుడు ఎలాంటి జీవితం చేయాలో చెప్తున్నాడు. మనందరం కూడా మొత్తం 12 వచనాల్లో 12 లక్షణాల్లో 9 లక్షణాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏమేమి నేర్చుకుంటూ వచ్చాం? 4వ అధ్యాయం 13వ వచనం వరకు 9 లక్షణాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఒకటి, సేవకుడు అనేవాడు దేవుని కొరకే బ్రతకాలి. రెండవది, మంచి బోధకుడై ఉండాలి. మూడవది, ఒక విద్యార్థి వలె, స్టూడెంట్ వలె చక్కగా నేర్చుకునే లక్షణాలు కలిగిన వాడే ఉండాలి. నాలుగవది, దేవునికి విరోధమైన వాటిని విసర్జించేటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఐదవది, దైవభక్తి కలిగిన వాడై ఉండాలి. ఆరవది, మరి బహుగా సువార్త విషయంలో, ఆత్మ రక్షణ విషయంలో ప్రయాస పడాలని 6వ అంశాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏడవదిగా, అధికారము కలిగిన వాడిగా బోధించాలి అనే సంగతిని మనం లాస్ట్ సెక్షన్ లో నేర్చుకుంటూ వచ్చాం. 8వదిగా, దైవజనుడు ఎప్పుడు కూడా సంఘానికి ఒక మాదిరి కలిగి ఉండాలని నేర్చుకుంటూ వచ్చాం. 9వది, అతడెప్పుడు కూడా వాక్యమును ధ్యానించువాడై ఉండాలని మనం 9 లక్షణాలని మనం చదువుకుంటూ వచ్చాం గత లాస్ట్ సెక్షన్ వరకు. ఈ రోజున మనం లాస్ట్ సెక్షన్ లో మనం చదువుకుంటూ వచ్చాం. ఆ మాటని 4వ అధ్యాయం 13వ వచనం చదువునానా? నేను వచ్చే వరకు, ఇది 9వ లక్షణం. ఊరికే చదివించి జ్ఞాపకం చేసి నేను 14వ వచనంలోకి వెళ్తాను. నేను వచ్చే వరకు చదువుట ఎందును. ఇప్పుడు చూడండి, చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును. ఏంటండి? చదవటమే కాదంట, హెచ్చరించాలంట. హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా ఉండము. గమనించారా? ఈ 13వ వచనంలో దేవుని వాక్యమును ఎప్పుడు చదివే వ్యక్తిగా, ఖండించే వ్యక్తిగా, సరిచేసే వ్యక్తిగా, సరిగా బోధించేవాడిగా ఉండాలని మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు 10వ అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. 10, 11, 12 మొత్తం 12 లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. ఈరోజు 10వ అంశాన్ని 14వ వాక్యంలో నుంచి మనం చదువుకుంటూ నేర్చుకుందాం. 4వ అధ్యాయం 14వ వచనం కూడా చదువునానా? పెద్దల హస్త నిక్షేపణము ఇప్పుడు చూడండి, ఇక్కడ తిమోతి సేవకు నియమించబడ్డానికి పెద్దల హస్త నిక్షేపణము చొప్పున అని ప్రారంభించాడు. 14వ వచనం. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు ఒక సేవకుడిని ఎలాగైనా నియమించగలడు. ఇక్కడ పెద్దల్ని ఎందుకు పెట్టాడు అనేది మనకు అర్థం కావాలి. ఇప్పుడు కంటిన్యూ చేయనా? పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరములను అలక్ష్యము చేయకము. ఇక్కడ చూడండి, 14వ వచనం చాలా చాలా విలువైంది. ఒక దైవజనుడి విషయంలో చాలా ప్రత్యేకమైంది, విలువైంది కూడా. చూడండి, పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి ఉన్న నీలో ఉన్న వరములను అలక్ష్యము చేయమాక. ఇప్పుడు చూడండి, ఒక దైవజనుడిని దేవుడు అభిషేకించలేడండి? అభిషేకించగలడు. కానీ విషయం ఏంటంటే, పెద్దలను ఎందుకు ఇన్వాల్వ్ చేశాడు? పెద్దల హస్త నిక్షేపాలు ఎందుకు? అపోస్తులు సంఘ పరిచర్యలోకి వచ్చేపాటికి ఇక తైలంతో పని లేదు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొబ్బరి నూనెతో పని లేదు. అభిషేకించడానికి పాత నిబంధన కాలంలో బుడ్డిలో తైలాన్ని పెట్టి, నూనెను పెట్టి అభిషేకించేవాళ్ళు. కొత్త నిబంధనలోకి వచ్చేపాటికి ఇంకా తైలంతో పని లేదు, హస్త నిక్షేపములే చాలు. పెద్దల యొక్క హస్త నిక్షేపణ మూలముగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన వరములు ఉన్నాయంట.
హస్త నిక్షేపణం ద్వారా ఒక దైవజనుడికి ఏమొస్తుందంటే వరాలు వస్తున్నాయంట. ఇప్పుడు నేనేమంటానంటే అపోస్తులకు అంటే సంఘ పెద్దలన్నా లేకపోతే దైవజనులన్నా లేకపోతే ఆత్మలకు పైన కాపరులన్నా ఎవరన్నా ఆ పదానికి ఉన్న అర్థం ఏంటంటే సేవకులనే అర్థం. ఇందులో సువార్థికులు ఉండొచ్చు, కాపరులు ఉండొచ్చు, ప్రవక్తలు ఉండొచ్చు, బోధకులు ఉండొచ్చు, అపోస్తులు ఉండొచ్చు. 5 రకాల పరిచర్యలు ఉంటాయి. ఏదైనా పరిచర్య. ఈ మధ్య కాలంలో అసలు సువార్థికుల పరిచర్య ఎవరు చేయట్లా. ఎందుకని? సువార్థికులకి ఎవరు కానుకలు ఇవ్వరు. ఇంటింటా వీధి వీధికి సువార్త ప్రకటించడం అనేది సువార్థికుల పని నాకు తెలిసినంత వరకు చాలా అరుదుగా జరుగుతుంది, చాలా తక్కువ ఈ రోజుల్లో. సువార్థికుల్ని ఎవరు ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. సరే, అదంతా పార్ట్ తర్వాత. ఇక్కడ చూడండి, పెద్దల హస్త నిక్షేపణ ద్వారా వరాలేంటి? ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ అంటే వీరి మధ్య బంధాన్ని చూడండి, రిలేషన్షిప్ని చూడండి. దేవుడు ఒక సేవకుని అభిషేకించుకోవడానికి దైవజనులు వాడుకోనక్కర్లా. దైవజనులు లేకపోయినా దేవుడు అభిషేకించుకోగలడు, తన సేవ చేయించుకోగలడు. కానీ ఇక్కడ పెద్దల ద్వారా అనేటువంటి దేవుని సంకల్పాన్ని మనం చూడవచ్చు. పెద్దల ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడంటే కొన్ని వరాలను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, పైనున్న నాయకులు ఎంత విలువైన వాళ్ళో చూడండి. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక వరం నీ కొరకు దేవుడు ఎక్కడ దాచిపెట్టాడంటే నిన్ను ఉపదేశంలో పెంచిన నీ తండ్రి అయిన దైవజనుడి దగ్గర దాచిపెడతాడు. నీకు ఆత్మ సంబంధమైన వరాలు. ఆత్మ సంబంధమైన వరాలు దేనికి అంటే నిన్ను రక్షించుకోవడానికి, ఇతరులను కూడా రక్షించుకోవడానికి. మరలా చెప్తున్నాను, ఆత్మ సంబంధమైన వరాలన్నీ కూడా మొట్టమొదట నిన్ను రక్షించుకోవడానికి, నీతో పాటు ఇతరులను కూడా రక్షించడానికి. అంటే నీకు యోగ్యత, అర్హత, నీ పైన పరిశుద్ధుల ద్వారా ఒక రిలేషన్, ఒక సంబంధాన్ని, ఆత్మ సంబంధమైన బంధాన్ని కలిగి ఉండి నువ్వు సేవ చేయాలి. ఈ రోజున ప్రతి సేవకుని పైన ఎవరు ఉండాలంటే అపోస్తులు ఉండాలి. ఎందుకని? అపోస్తుల చేత అంగీకరించబడింది ఈ సువార్త అంతా కూడా. వాళ్ళు ఏ సువార్తను ప్రకటించారో ఆ సువార్త పరలోకం భూమి మీద అంగీకరించబడిన సువార్త. ఇప్పుడు ఆ సువార్త ప్రకటించడానికి అర్హులు ఎవరంటే అపోస్తులు. ఏ సేవకుడైనా అపోస్తుల చేతి కింద నుండి సువార్థికుడుగా, కాపరిగా, బోధకుడుగా, ప్రవక్తగా, అపోస్తులుగా పంపబడాలి. ఎందుకని అంటే అపోస్తులు దేవుని దగ్గర ప్రధాన అపోస్తుడైన, మన ప్రధాన కాపరి అయిన అపోస్తుడైన యేసుక్రీస్తు దగ్గర వీళ్ళు ట్రైనింగ్ అయ్యారు, ఆయన చేత పంపబడ్డారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం ఏం చూడొచ్చు అంటే లోకాన్ని ద్వేషించి దేవుణ్ణి ప్రేమించి దేవుని చిత్తము చొప్పున సేవ ఎట్ట చేయాలో ఎక్కడ దొరికిందంటే అపోస్తుల దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు నీకు వాక్యం చెప్పి బోధించే వాళ్ళు ఎవరైనా సరే, సువార్థికులైనా, కాపురులైనా, బోధకుడైనా, ప్రవక్త అయినా, ఎవరైనా సరే, అపోస్తులైనా, అపోస్తుల దగ్గర అనబడిన వారి దగ్గర నువ్వు నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అవ్వాలి, వాళ్ళ చేత పంపబడాలి. ఎందుకంటే లోకానికి పాపానికి పనికిరాని ఒక పరిశుద్ధ దేహం, దేవుని కొరకు నాజీరు చేయబడిన ఒక పరిశుద్ధ దేహం కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకుంటే నువ్వు ఈ లోకంలో ధనాన్ని, అన్ని ఆశల్ని, కోరికల్ని, ఇష్టాల్ని, నీ భోగేచ్ఛల్ని, నీ పాప ఇచ్చల్ని అన్నిటినీ విడిచిపెట్టి దేవుని కొరకే బ్రతికే ఒక జీవితం నువ్వు దగ్గరుండి ఒక దైవజనుల జీవితంలో నువ్వు చూస్తావు. అపోస్తులు అనబడిన పరిశుద్ధుల జీవితాల్లో నువ్వు చూసి నేర్చుకోవాలి. వాళ్ళ చేత అంగీకరించబడి నువ్వు సువార్థికుడుగా, కాపరిగా, బోధకుడిగా పంపబడి సేవ చేయాలి.
ఇవాళ నీకు బోధించే బోధకుడు ఆస్తులు సంపాదించుకుంటున్నాడు, వడ్డీలు చీటీలు వ్యాపారాలు చేస్తున్నాడు. ఏంటి నీకు కానుకేసినోడేమో పేదోడు అట్టాను ఉన్నాడు, కానుకలు తిన్న నువ్వేమో బిల్డింగ్లు అప్స్టేర్లు కార్లు నీ పిల్లలకి ఆస్తులు సంపాదించుకుంటున్నావు. నువ్వు దేవుడు కోరుకున్న సేవకుడుగానే ఆదిమాపోస్తులకి కానుకలు ఇస్తేనండి ఇప్పుడు మనకిచ్చేది మహా అయితే దశంభాగాలు. ఆదిమ సంఘం ఏమిచ్చింది తెలిసిన ఇల్లు వాకిళ్ళు అమ్మేసి ఇచ్చిందండి. ఇల్లు వాకిళ్ళు అమ్మేసి ఇచ్చినటువంటి సంఘం వాళ్ళు ఏం చేశారో తెలిసిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి పంచిపెట్టారు. ఎవరో సంఘంలో పేదోడు అనేవాళ్ళు లేకుండా అందరూ సమిష్టిగా సమకూర్చబడి అందరూ కూడా ప్రభువుని వెంబడిస్తూ దేవుని ఆత్మచేత నడిపించబడుతూ అపోస్తుల బాధ కింద ఎదిగారు వాళ్ళంతా కూడా. ఈ రోజున నాకు సేవ చేస్తే నాకు ₹1,00,000 ఇచ్చాడని కారు కొనుక్కుంటున్నాం, ఆస్తులు కొనుక్కుంటున్నాం, ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుంటున్నాం, పిల్లల్ని దైవజనులు పిల్లల్ని ఎంటెక్లు బీటెక్లు మరి ఇన్ని ₹1,00,000 ఫీజులు ఎట్టగట్టి చదివిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక ఆత్మను రక్షించడానికి దేవుడిచ్చిన ప్రతి రూపాయిని దేని కొరకు ఖర్చు పెడుతున్నాడంటే వాడు తినటానికి, ఒళ్ళు పెంచుకోవడానికి, వాడి ఫోటోలకి వీడియోలకి, వాడి టక్కులకి టైలకి ఆస్తులు సంపాదించుకోవడానికి కానుకలన్నీ పోగు చేసుకుంటున్నారండి. విమర్శ అనుకుంటున్నారు, విమర్శ కాదండి. ఆదిమ సంఘం ఏ పద్ధతిలో దేవుడు ఉపదేశం చేసి పెంచాడు చూసేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ చూడండి, పెద్దలను ఎందుకు పెట్టాడంటే వాళ్ళని మాదిరిగా చూడు. తిమోతి, నీకెవరితో బంధం ఉంది? లోకానికి, పాపానికి, ఆస్తులకి, చరస్థిరాస్తులకి, బంధువులకి, చుట్టాలకి, భార్యలకి, పిల్లలు ఎవరితో పొత్తు లేకుండా దేవుని కొరకు బ్రతికే ఒక నాజీరు చేయబడిన నీ పైన హస్త నిక్షేపణ చేసినటువంటి ఒక పరిశుద్ధులతో నీ సహవాసం ఉంది. అర్థమైందండి? ఇవాళ సేవలు అలా చేస్తున్నారా? ఎవరు లేరండి. అలా చేసేవాళ్ళు ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లరా, ఈ రోజు కనుక మనం ఆలోచించుకోకపోతే మనందరం చనిపోయిన తర్వాత ప్రభువా నీ నామలో ప్రార్థన చేసాం, అవి చేసాం, ఈ చేసాం, కానుకలు ఇచ్చాం, పరిచర్లు సహకరించాం, అది చేసాం ప్రభు అంటే వాళ్ళందరూ నాన్న మీరెవరో నాకు తెలియదు, నాన్న జాగ్రత్తగా ఉండండి, మీరెవరో నాకు తెలియదు, గెట్ అవుట్ అంటాడు అంతే. ఆదిమ సంఘాలు ఏ క్రమాల చొప్పున, ఏ బాధ చొప్పున వాళ్ళ జీవితాలు కట్టుకున్నారు. సేవకులు కానీ సంఘాలు కానీ వాళ్ళు ఎలా కట్టబడి సేవ చేశారు చూసారా బైబిల్ ఎప్పుడన్నా? తీరిక ఎక్కడుందండి? బైబిల్ని ధ్యానం చేసే తీరిక ఎక్కడుందండి? నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చచ్చిన తర్వాత నేను మందిరానికి వెళ్ళి బాగా అద్భుతంగా దేవుడు నన్ను బాగు చేశాడు అనుకున్నావేమో, చచ్చిన తర్వాత నరకంలో ఉంటాం అంతే. మందిరానికి వెళ్ళి వాక్యం విన్న తర్వాత చచ్చి నరకంలో ఉండటానికి తప్ప దేవుని రాజ్యం కొరకైతే కాదు. ఎందుకని? మోసపోతారు, జాగ్రత్త అని చెప్పాడు. అంత్య దినాల్లో నా రాకడ సమయంలో మీరు మోసపోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. సేవ చేస్తున్న తిమోతి కూడా పౌలు అదే చెప్తున్నాడు, జాగ్రత్త, నిన్ను నీ బాధ గురించి ముందర బీ కేర్ఫుల్. నీ పైన పెద్దలు హస్త నిక్షేపణ చేశాడు, తద్వారా నీకు వరాలు వచ్చినాయి. ఈ వరాల విషయంలో అలక్ష్యం చేయమాక. అంటే అర్థం ఏంటి? నాకు వరాలు ఉన్నాయి కాబట్టి కాదు, అవి దేవుని కొరకు, దేవుని ప్రజలు. ఇప్పుడు చూడండి, ఒక ప్రాంతంలో సేవకుడు సేవ చేస్తున్నాడు అనుకోండి, ఈ ప్రాంతంలో సేవ చేసేటప్పుడు నాకు ఏ వరాలు కావాలో అవి దేవుడు ఇస్తాడు. ఎందుకని? ఈ వరాలన్నీ ప్రజలను రక్షించి కాపాడడానికి. అర్థమవుతుందండి? అంతేగాని వీడి పబ్లిసిటీలకి ఏంటి నా దగ్గరికి రండి అని జనాన్ని పోగు చేసుకోవడానికి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ధనాశ పొరులై భయానకరమైనటువంటి సేవలు ఈ రోజున జరుగుతున్నాయండి. నేనేమంటానంటే, మీ దగ్గరికి వచ్చినోడు రోగం పోతే సంతోషపడుతున్నాడు కానీ పాపం పోతే సంతోషపడేవాడు కనపడతల్లా. దైవజనుడి దగ్గరికి వచ్చి వాక్యాన్ని విన్న తర్వాత
నేను నా పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధపరుచుకున్నానండి అన్న అలాంటి సేవ కనబడతలా. ఇప్పుడు ఏమన్నారు తెలిసిన, నేను పలానా మీటింగ్కి వెళ్ళాను, పలానా సువార్థికుడి దగ్గరికి వెళ్ళాను, లేకపోతే పలానా బోధకుడి దగ్గరికి వెళ్ళాను, దేవుడు నాకు రోగం స్వస్థపరిచాడు అంటున్నారు. మంచిదే, కానీ రోగం కంటే ప్రమాదం ఏంటి గుర్తుపెట్టారా? నీకున్న పాప రోగం ఎంత ప్రమాదం అంటే, నిన్ను నీ ఆత్మను యుగయుగాలు పాతాళాలు తీసుకెళ్లి ఆరని అగ్గిల్లో కూర్చోబెడుతుంది. నువ్వు ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ పాప రోగం అయితే నన్ను నరకాన్ని తీసుకెళ్తుందో దాని నుంచి నాకు సంపూర్ణమైన విడుదలిచ్చాడని సాక్ష్యం చెప్పండి. నా కన్నులు పసిబిడ్డల వంటి కన్నులుగా దేవుడు నన్ను స్వస్థపరిచాడనండి. ఈ కంటితో ఏం చూసినా ఏ అపవిత్రత నా దేహాన్ని ముట్టట్లేదని సాక్ష్యం చెప్పండి చూద్దాం. అంటే నువ్వు ఎందుకు వెళ్తున్నావు? శరీరంలో అద్భుతాలు జరగటానికి వెళ్తున్నావు అంతే. శరీరాన్ని బాగు చేసుకోవడానికి వెళ్తున్నావు, కానీ నీలో నాటబడిన ఆత్మను రక్షించుకోవడానికి వెళ్ళట్లా. ఎంతవరకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఒక దైవజనుడు సేవ కానీ, ఒక సంఘ పరిచర్యలు కానీ ముగింపు ఆన్సర్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు నీ బోధ ద్వారా వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి. రక్షణ పొందటం వెనక ఏ ఉద్దేశం ఉంటుందంటే పరిశుద్ధ జీవితం ఉండాలి. పిలుపు అని అర్థం. నీకు వరాలు ఇవన్నీ ఉన్నాయి ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే, నీ పిలుపు, నీ బోధ, నీకు దేవుడిచ్చిన ప్రత్యక్షత అది ఇతర ఆత్మలు రక్షించబడుట కొరకే అనే సంగతి మనకు అర్థం కాదు. ఈ రోజున నువ్వు వాక్యం వినటానికి మందిరానికి వచ్చావు. వాక్యం విన్నప్పుడు నీలో ఏం కలగాలంటే, నీలో ఏ ఆశ పుట్టాలంటే, ఈ రోజు ఈ వాక్యం ద్వారా నా జీవితం, నా ఆత్మ రక్షించబడాలని నువ్వు కోరుకొని నీ హృదయంలో ఒక వాంఛ కలిగి రావాలి. అలా వస్తున్నారండి? ఏం అలాంటి వాళ్ళని నేను చూడగలుగుతానో లేదో నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, 2వ తిమోతి పుస్తకంలో నేను ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. చదవండి. 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక ఆ హేతువు చేత 1వ అధ్యాయం 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ఏంటిదంట? దేవుని యొక్క కృపావరము ప్రజ్వలింప చేయవలనని. ఇప్పుడు చూడండి, ప్రజ్వలింప చేయటం అంటే అర్థం ఏంటి? దేవుని కృపావరాన్ని ప్రజ్వలింప చేయటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు చూడండి, మంట మీద శయనమా కూర్చోడు, దెబ్బలు పడతాయి మళ్ళీ. దేవునికి మహిమ కలుగును గాక. కర్ర అయ్యా నాకు. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకున్నానా? ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన అని రాశాడు కదా. ఆ హేతువు చేత అంటే మనకేమర్థం అవ్వాలా? ఆ హేతువు చేత అంటే పైన చెప్పిన విషయాలను బట్టి అని అర్థం వస్తుంది. అంటే గత కాలంలో నీకేం ఉపదేశ ప్రకారంగా నీకేం జీవితం నేర్పాను అని వస్తుంది. అంటే చూడండి, ప్రతి ఉపదేశం ద్వారా మనం నేర్చుకున్న ప్రతిదీ కూడా దేవుని వలన, పరిశుద్ధుల జీవితాల వలన ఒక మాదిరికరమైన జీవితాన్ని నువ్వు చూస్తూ, నా పైన ఆత్మీయ పరిశుద్ధుల జీవితం ద్వారా, వాళ్ళకు అనుగ్రహించబడిన వరాల ద్వారా నేను ఈ సేవ చేస్తున్నాను అనే సంగతి ఖచ్చితంగా గుర్తుపట్టాలి. చూడండి, ఇక్కడ ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపా వరమును ప్రజ్వలింప చేయవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను అంటాడేంటి? ఈ ఆజ్ఞ ఎందుకు? ఇప్పుడు చూడండి, ఆజ్ఞ అంటే అర్థం ఏంటి?
ప్రజ్వలింప చేయటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కృపా వరాలు దాచిపెట్టుకోకూడదు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధుల దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది? తిమోతికి వచ్చింది. తిమోతి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలి? సంఘానికి వెళ్ళాలి. సంఘంలో నుంచి నీతిమంతులకి, స్వార్థికులకి, కాపురులకి, ఇవి సంఘంలో ప్రజ్వలిల్లాలి. ఈ వరాలు సంఘంలోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ప్రజ్వలినటువంటి ఏంటి? ఇంకా ఎక్కువ అవ్వడం. ఇప్పుడు చూడండి, మంటలో కిరసనాలు పోసామనుకోండి, ఏమవుద్ది? ఏమవుద్ది? ఇంకా ఎక్కువ అవుతుంది, తగ్గదు. అర్థమవుతుందా? అలా ప్రజ్వలినట్లు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే ఏ రోజు కూడా నీకు అనుగ్రహించబడిన ఈ కృప వల్ల ఒక్కట కూడా నువ్వు పోగొట్టుకోకూడదు. అది డబుల్ అవ్వాలా. అపోస్తులు ఎలా ట్రైనింగ్ ఇచ్చారండి సేవకులకి, ఏ ఉపదేశం, ఏ ప్రకటనలు చేశారండి వాళ్ళు. భవిష్యత్తు తరాల వాళ్ళని కాపాడుకోవడానికి ఎంత నిష్ఠగా, ఒక్క వరం కూడా. అంటే తిమోతి జీవితంలో దేవుడు కోరుకున్న విషయాల్లో ఒక్క కొరత కూడా తేడా రాకుండా బతకాలి. ఆజ్ఞాపిస్తున్నాడంటే, ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమిస్తే అయిపోయింది, సిన్. యువర్ సిన్నర్, పనికిరావు ఇంకా. అంటే దైవజనుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి, సేవ చేసే దైవజనుడు. ఇవాళ ఏమి లేదండి, ఉపదేశం తెలియపోయినా ఆరాధనలతో, మ్యూజిక్లతో కొట్టేస్తున్నారంటే, సంఘాన్ని భ్రమపరిచేస్తున్నారంటే. వీడు ఉపదేశం ఎత్తితే బైబిల్ చూపించడం మొదలు పెడితే, వీడు బైబిల్ ఒక రెఫరెన్స్ అవుతాడు. వీడు ఎక్కడెక్కడికి వెళ్తాడంటే, ఇస్రాయేల్ దేశం చూసాడు టెక్నాలజీ ఎలా వాడుతుందో అక్కడికి వెళ్తాడు. వీడు ఆడెవడో పేపర్లో ఆడెవడో పిల్లోడు ఇటు చంపాడు చూసావా, ఇప్పుడు సగం వార్తలు చెప్తాడండి వీడు. బైబిల్ ఏమో తెలిసిన లోక వార్తలు నమ్మొద్దని రాశాడు. అంత్య దినాల్లో లోక వార్తలన్నీ సగానికి పైనే అబద్ధాలు ఉంటాయి. అంతే, నిజం ఎవడు ఒక్కడ కూడా చెప్పడం. నిజం ఒక్కళ్ళు కూడా చెప్పరు. మీరు గుర్తుపెట్టుకోండి. ఏమి లేదండి, ఇక్కడున్న సత్యం వాడికి అర్థం కాదు. వాడికి ఏం చెప్పాలో తెలియదు. ఏ వచ్చినానికి ఏం చెప్పాలో వాడికి తెలియదు, అంతే. ఇక వాడు కథలో స్టోరీలు మొత్తం పోగేసి చెప్పాలని తెలిసిన రెఫరెన్స్లో ఉన్న అర్థం ఏంటో వాడికి తెలియక, ఇక ఏ రోజు చూసినా ఇక అదే బాధలు ఉంటాయి. మనం నిన్నటి దిన వాక్యమును ఖండించి బుద్ధి చెప్పి బోధించాలంట. నార్మల్గా బోధించడం కాదు. ఇప్పుడు ఆజ్ఞ కింద ఇస్తున్నాడు తిమోతికి. నీ హస్త నిక్షేపణ ద్వారా వచ్చిన కృపావరాలు ఏ ఒక్కటి కూడా అలక్ష్యం చేయకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా ఉండని వార్నింగ్ ఇస్తున్నాడు. నిజంగానండి, ఒక దైవజనుడికి ప్రతిరోజు తన ఆత్మీయ తండ్రి పైన వాళ్ళు హెచ్చరించే వాళ్ళు ఉంటే ఎంత బాగుండో. నేనేమంటానంటే, ఒక నీతిమంతుడు మన పైన తండ్రి నిన్ను హెచ్చరించేంతగా విధేయత చూపిస్తారంటే, నువ్వు కాకపోతే ఇంకో పాస్టర్ అని పోతున్నారు అంతే. గద్దిస్తే ఉండట్లేదు అంతే. టైం ప్రకారం రావట్లేదు ఏంటి అని అంటే మానేస్తారంతే. వేరే ఆన్సరే ఉండదు. వీళ్ళంటే చచ్చిపోతే పరలోకి వెళ్తారని వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని మోసం చేస్తున్నా వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏముందండి, ఎవరిని ఏం అనలేకపోతున్నాం. చూడండి, ఇక్కడే మొదటి తిమోతి పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. త్వరపడి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకము. పరుల పాపముల్లో పాలువాడవై. ఇప్పుడు చూడండి, పరుల పాపములో పాలువాడై ఉండకము. నీవు పవిత్రుడుగా ఉండినట్లు చూచుకును. ఇప్పుడు చూడండి, తన ఉపదేశం ద్వారా మొట్టమొదటి తన లైఫ్ లో ఏముండాలంటే పవిత్రత ఉండాలి. చూడండి, పరిశుద్ధుల హస్త నిక్షేపణముల ద్వారా
ఏ కార్యాలు జరుగుతాయో స్పష్టంగా దేవుడు రాస్తున్నాడు. త్వరపడొద్దు అనే మాటకు అర్థం ఏంటి? తొందరపడొద్దు, త్వరపడొద్దు. ఒక హస్త నిక్షేపణం ద్వారా తిమోతికి కృపావరాలు వచ్చినాయి. నేనేమంటానంటే దైవజనులను అభిషేకించే విషయంలో, హస్త నిక్షేపణ చేసే విషయంలో నువ్వు తెలియకుండా త్వరపడకూడదు. జాగ్రత్తగా అర్థం చేసుకో. సంఘంలో కొత్తగా చేరిన వాడికి సేవ జీవితాన్ని అప్పగించకూడదు. అనుభవ జ్ఞానం లేకుండా, ఆత్మ ప్రత్యక్షత లేకుండా త్వరపడి హస్త నిక్షేపణలు చేసి దీవించకూడదు. ఎవరిని? సేవకుల్ని. ఈ వరాలు ఎవరికి? ఆత్మలను రక్షించి కాపాడుకునే కాపరులకి. ఇవాళ ఏం లేదండి, రికమెండేషన్ చేస్తే ఎవడో ఒకడు వచ్చి అభిషేకం చేసి తైలం పోసి అభిషేకించి పాస్టర్ని పాస్టర్గా చేసి లోకం మీద వదిలేస్తున్నారు. ఎంత దారుణమో చూడండి. ఒక కంటెంట్ చదివేటప్పుడు దేవుడు ఒక దైవజనులకు ఇచ్చిన బాధ్యతలు ఏమున్నాయని చూసేవాడు లేడండి. వీడు బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ వచ్చిన, అక్షర జ్ఞానం నేర్చుకొని వచ్చిన వాడిని మాత్రం అభిషేకించి పాస్టర్ అని సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు అంతే. వీడు సర్టిఫికెట్ పట్టుకొని నేను పాస్టర్ అంటాడు, కానీ దేవుడు కోరుకున్న అర్హతలు ఉండడాన్ని బట్టి నేను దైవజనుడని చెప్పడు సంఘానికి. దైవజనుడు ఉండవలసిన లక్షణాలు సంఘాలకు నేర్పరు. ఎందుకు? వాళ్ళకి నిజం తెలిసిపోతే వీళ్ళు నిలబెడతారుగా. ఎవడో వాక్యం చెప్పే ప్రతి ఒక్కడూ సేవకుడు అంటమే. ఎలాంటి అంత్య దినాలంటే సేవకుడు అనంటే మీరు అందరూ ఎలా పిలుస్తారంటే పెద్ద మందిరం, డిస్కో లైట్లు, కోటు సూట్లు, 2 కార్లు, పెద్ద బంగ్లా ఉంటే దేవుడు ఆయన్ని నిజంగా సేవకుడు కాబట్టి నిలబెట్టాడు, అందుకని ఇంతమంది వెళ్తున్నారు. చూడండి, అక్కడికి ఏగల వాళ్ళనట్టు వాళ్తారు అంతే. ఎంత దారుణమైనటువంటి సేవలు జరుగుతున్నాయో చూసుకోండి. ఒక ఆయన అంటాడు, ఒక తెలిసిన పాస్టర్ గారు, నేను 811 బాప్తీసాలు ఇచ్చానండి. అంటే ఆడి జీవితం మొత్తం కౌంట్ చేసుకుంటూ ఉంటాడు ఎవడెవడికి బాప్తీసాలు ఇచ్చానని. నేనేం అడుగుతున్నా అంటే, ఒక్క వ్యక్తి యొక్క జీవితం పరిశుద్ధతను ప్రేమించి ఇదిగో నాతో పాటు పరలోకంలో ఉంటాడండి ఈ వ్యక్తి అని ఒక సంఘ విశ్వాస గురించి సాక్ష్యం చెప్పమని చూద్దాం. ఒక దైవజనుడు ఏ జీవితం గురించి వాక్యంలో మాట్లాడితే ఆ వాక్యం ప్రకారంగా సంఘంలో ఉన్న ఈ బిడ్డ వాక్య ప్రకారం నడుస్తాడండి, ఇతను జీవిస్తాడండి అని ఒక్క సాక్ష్యం చెప్పమని చూద్దాం. వ్యాపారాలు అయిపోయినాయి, మందిరాలు గమనిస్తున్నారా? వ్యాపారాలు అయిపోయినాయి. ఏములేండి, నా సమయం ఇది కూడా సరిపోవట్లేదు. ఇవాళ నాకు టైం అయిపోతుంది. చూడండి, నాకు కంటిన్యూ చేయనా? చాలా వివరించాలి కానీ సమయం ఉండట్లేదు. 15వ వచనం కూడా చదువునానా? నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అంతే సాధకము చేసు. ఇప్పుడు చూడండి, అభివృద్ధి అంటే అందరికీ తేటగా కనపడాలి. ఇప్పుడు నేనేమంటానంటే ఈ పైన చెప్పిన వాటిలో అభివృద్ధి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏమండి, అభివృద్ధి అంటే అర్థం ఏంటి? మాట విని వాక్యానుసారంగా నడిచే పిల్లలు అని అర్థం, పరిశుద్ధులు అని అర్థం, నీతిమంతులు అని అర్థం. అర్థమవుతుందండి? అభివృద్ధి దేనిలో చూపిస్తున్నారు? కారుల్లో, బంగ్లాల్లో. ఏమండి, అభివృద్ధి ఎందులో చూపించాలి? కృపా వరాల్లో, ఆత్మ ఫలాల్లో, లోకాన్ని పాపానికి పనికిరాని పరిశుద్ధులుగా తయారవడంలో చూపించాలి. ఈ రోజున ఒక దైవజనుడు నిలబడి ఒక్క బిడ్డ కోసం సంఘంలో, అయ్యా ఈ బిడ్డ యథార్థవంతురాలి, ఈ బిడ్డ విశ్వాసం కలిగింది అని సాక్ష్యం ఇవ్వగలడా? తెస్సలోని సంఘం గురించి దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు.
తెస్సలోని సంఘం అంట ఏ పని చేసినా విశ్వాసము ద్వారా ఆ పనిని చేస్తారంటండి. మీరు కావాలంటే మొదటి తెస్సలోని పత్రిక 1, 2, 3 వచనాలు చదవండి. 2వ వచనం నుంచి అని కూడా చదవండి. మొదటి తెస్సలోని పత్రిక మొదటి వచనం చదువునా, మొదటి అధ్యాయం మొదటి వచనం, మొదటి 2 దేవుని యందును ప్రభువు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనీయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతిను శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చూడండి సహోదరులారా, మేము ఎల్లప్పుడూ దేవుని గురించి మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులై ఉన్నాము. ఎందుకంట ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఇప్పుడు చూడండి ఏం పొందుతుందంట? విశ్వాసం అభివృద్ధి పొందుతుంది, పరిశుద్ధత అభివృద్ధి పొందాలి, నీతి అభివృద్ధి పొందాలి, కృపా వరాలు అభివృద్ధి పొందాలి. ఇది సంఘానికి అపోస్తులు నేర్పినటువంటి జీవితం. ఇప్పుడు సంఘానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఉద్యోగంలో జీతాలు పెరగాలి, ఎర్రతోలు భార్య రావాలి, ఆస్తులు కలిసి రావాలి అంటే వీటి కొరకు ప్రార్థనలు సరిపోతున్నాయి జీవితం మొత్తం. ఆదిమ సంఘాలకు ఒక విశ్వాసం విస్తరించిందంట, అభివృద్ధి చెందిందంట. తెస్సలోని సంఘములో ఉన్నటువంటి విశ్వాసం ఊరేగించబడింది అని రాస్తాడు. రోమా 1:8 కూడా వారి విశ్వాస ఫలము దేశం అంతా విస్తరించాను అని రాయబడింది. ఏమండి బైబిల్ ఏం చదువుతాం మనం? ఒక దైవజనుడి ద్వారా నీ జీవితంలో ఏం కలగాలి? కారులు కొనాలా? బిల్డింగ్లు అప్పులు చేసి వడ్డీలు కట్టుకుంటూ బిల్డింగ్లు కట్టుకోవాలా? ఈ రోజున ఆలోచించే వాళ్ళు లేరండి. మనుషుల ఎదుట గొప్పలు, మనుషుల ఎదుట విశ్వాసం, మనుషుల ఎదుట ప్రకృతి సంబంధమైనటువంటి విశ్వాసం ప్రదర్శిస్తున్నారు తప్ప దేవుడు కోరుకున్న విశ్వాసాన్ని చూసేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున దుఃఖంతో సేవ చేస్తున్నాం, అంతే, బాధతో సేవ చేస్తున్నాం. ఈ రోజున మన ఇళ్ళందరికీ పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేస్తాను, నేను కూడా తిరుగుతానంటే డబ్బులు. ఈ వాటికి ఒక కారు కొనుక్కొని 10,000 మందిని ఇటోకళ్ళు వేసుకొని తిరిగామండి, బాడీగా లేతల్లి అంతేనా? బౌన్సర్లు కావాలంటే వాళ్ళ పాస్టర్లకే. దేవుడు కాపాడలేడు, మరేం చేస్తాం? సృష్టికర్త సేవ చేస్తే ఏ బౌన్సర్లు లేరు ఆయనకి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తం ఎవరు చూసినా, అన్యజనులు చూసినా, ఇతరులు చూసినా నువ్వు ఎవరు అంటే దేవుని బిడ్డవని ఉండాలి, నువ్వు ఎవరు అంటే దేవుని పోలికలాగా ఉండాలి. ఉన్నారండి? ఆలోచించే వాళ్ళు ఉన్నారా? చదవండి నాన్న, 16 కూడా చదవండి, నాకు ఇంకా అసలు సమయం లేదు. ఒక వచనం వివరించేపాటికి అయిపోతుంది సమయం. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, వాటిలో మీరందరూ నిలకడగా ఉండండి. నీవిలాగు చేసి మీరందరూ ఇలాగున చేసి నిన్ను నీ బోధ విని వారిని రక్షించుకో. నిన్ను నీ బోధ వినే వాళ్ళందరినీ కూడా నువ్వేం చేయాలా? రక్షించుకోవాలి. నీ బోధ వెనక ఆత్మల రక్షణ ఉంది అంటే పరిశుద్ధులను చెయ్యాలి, అంటే విశ్వాసులుగా చేయాలి. ఈ కృపా వరాలన్నీ విశ్వాసులను లేకపోతే పరిశుద్ధులను, నీతిమంతులను కనాలి. యేసుప్రభు అంటాడు, మీరు సమస్త సృష్టికి వెళ్ళి మీరు శిష్యులను తయారు చేయండి అంటాడు. గుర్తుపట్టారా? శిష్యులను తయారు చేయండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘాలను, డబ్బుల్ని, జనాల్ని ప్రోగు చేసుకుంటున్నారు, ఇంతే. ఒక దైవజనుడి దగ్గర ఎప్పుడు కూడా శిష్యులను కనాలి. కారణం ఏంటి? శిష్యుల ద్వారా కృపావరాలు విస్తరిస్తాయి, శిష్యుల ద్వారా విశ్వాసం విస్తరిస్తుంది, పరిశుద్ధత విస్తరిస్తుంది, నీతి విస్తరిస్తుంది. చూసారా? సేవా పిలుపుకున్న ఆశీర్వాదాలు ఎన్నోనండి, అన్నీ కావు.
దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి నాన్న, 2 తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనం కూడా చదవండి నాన్న. దేవుని ఎదుట యోగిని గాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను. ఇప్పుడు చూడండి, దేవుని ఎదుట యోగ్యులు గానంటే వీళ్ళ సేవంతా అపోస్తులు సేవ పరిచయంతా ఎలా నేర్పారు? ఇప్పుడు నేనున్నానండి, మీకు కాదు వాక్యం చెప్పేది, మొట్టమొదటి దేవునికి. అంటే నా ప్రసంగం ముందుగా దేవుడు వింటున్నాడు, ఆయన అంగీకరించినప్పుడు మీలో ఫలిస్తుంది. నా మాట అర్థమవుతుందో లేదో? ఇక్కడ నేను ప్రకటించే ఉపదేశం దేవుడు అంగీకరించినప్పుడు ఆయన మీ హృదయాల్లో ఈ ఉపదేశం యొక్క ఫలాన్ని పుట్టిస్తాడు. ఏంటి? ఈ ఉపదేశం ద్వారా మీలో విశ్వాసాన్ని పుట్టిస్తాడు, నీతిని పుట్టిస్తాడు, పరిశుద్ధతను పుట్టిస్తాడు. ఎప్పుడైనా సరే నువ్వు ఉపదేశం విన్న తర్వాత మరలా ఈ ఉపదేశం విని అందులో ఉన్న నీతిని, విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? అంటే దాని అర్థం ఏంటి? నువ్వెంతవరకు దేవుని చేత అంగీకరించబడకపోయినా నీ మనసు నిన్ను నిలబెట్టు, నువ్వు మంచోడు అని నరకానికి తీసుకెళ్తుంది. అందుకని పౌలు అంటాడు, తిమోతి నువ్వు నీ బోధ దేవుడు అంగీకరించాలి. మరి చదువునా మాట చదువు. దేవుని ఎదుట యోగిను గాను, దేవుని ఎదుట నువ్వు యోగ్యుడు గాను, సిగ్గుపడనక్కరలేని పనివాడు గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను. ఇప్పుడు చూసారా, సత్యవాక్యమును ఉన్నట్టుగా సరిగా ఉపదేశించువాని గాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు, నీవే దేవుని ఎదుట కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఇప్పుడు ఎక్కడ కనపరుచుకోవాలంట? దేవుని ఫస్ట్ దేవుని ఎదుట కనపరుచుకో. అందుకంటే నువ్వు జాగ్రత్త అంటాడు. ఈ రోజున దైవజనులకు జాగ్రత్త అని చెప్తే నమ్మేవాళ్ళు ఉన్నారండి? విశ్వసించేవాళ్ళు ఉన్నారా? ప్రతి నెల సేవకులు కోటాలు పెట్టి ఒక 50 మందికి వాక్యాలు చెప్తుంటే ఎవడికి మైండ్ పనిచేయట్లా. అబ్బో ఎట్టయితే ఎవడు చేస్తాడండి ఈ సేవ, మరి ఎంత ఇదిగానా అంటే ఇప్పుడు వాడికి ఏం కావాలి? జనం కావాలి. సేవ అంటే ఏంటో తెలిసిన జనం అంటున్నారండి. కాదు, దేవుని ఎదుట మొట్టమొదట అంగీకరించబడేటువంటి జీవితం కావాలి ఫస్ట్. అది లేకుండా మనం ఎంత సేవ చేసినా, ఎన్ని 10,000 మంది వచ్చినా వీళ్ళంతా ఏమైపోతారంటే నరకానికే వెళ్ళిపోతారు. ఉపయోగం ఏముండదు. ఈ రోజున భయపడే వాళ్ళు ఎవరు లేరండి. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, మరొక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఫిలిప్పీ పత్రికలోకి వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి చదువునానా. ఫిలిప్పీ పత్రిక కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. ఇప్పుడు చూడండి, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక. ఇప్పుడు చూసారా, సేవకుని ఎదుట ఉన్నప్పుడే కాకుండా మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును, ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. ఇప్పుడు గమనించారండి, నీ సొంత రక్షణని భయముతో కాపాడుకోవాలంట. మేమున్న దైవజనులు మేమున్నా లేకపోయినా ఉపదేశం చేత నువ్వు ఎల్లప్పుడూ స్థిరంగా నిలబడి ఉండాలా. ఉన్నారండి? మనం వ్యక్తిగతంగా మనం ఎవరో ఎప్పుడు తెలిసిన ఎవరో లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఎవరో బయటకు వస్తుంది. మనం వ్యభిచారులమో, దొంగలమో, మోసగాళ్ళమో, అపవిత్రులమో అప్పుడు బయటకు వస్తుంది. మన బతుకులో ఉన్న అసలు ఒరిజినల్ క్యారెక్టర్ కలిగినటువంటి క్యారెక్టర్ బయటకు వస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు. ఒంటరిగా ఉన్నప్పుడు కొంతమందికి దొంగతనాలు చేయబుద్ధి అవుద్ది. ఒంటరిగా ఉన్నప్పుడు కొంతమందికి అపవిత్రమైన కార్యాలు చేయబుద్ధి అవుద్ది. ఒంటరి బ్రతుకులో మనం ఎవరో నిజస్వరూపం బయటకు వస్తుందండి. అందుకని పౌలు అంటాడు, దైవజనుడు ఉన్నా లేకపోయినా సంఘం కానీ సేవకులు కానీ ఎలా ఉండాలంటే వాళ్ళు నిలకడగా ఉండాలి. దేవుని విషయాన్ని వాళ్ళు స్థిరత్వం కలిగి, స్థిర నిశ్చయిత కలిగిన వాళ్ళుగా దేవుని ఎదుట తమ్మును తాము అప్పగించుకొని బ్రతికేటువంటి వారిగా ఉండాలి. ఉన్నారండి ఇవాళ మన మనస్సాక్షి నిందారహితంగా దేవుని ఎదుట మన మనస్సాక్షిని రుజువు చేసుకుంటున్నామండి. ఎప్పుడు చూడండి మన మనస్సాక్షి
మనం మంచి విషయాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేనున్నానండి, ఇక్కడ కూర్చొని మీకు అద్భుతమైన మంచి విషయాలు వాక్యం చెప్తున్నాను అనుకోండి, నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేస్తూ ఉండదు. నువ్వు దొంగోడు కదా, నువ్వు చెప్తున్నావు కానీ నువ్వు చేస్తున్నావా అని నన్ను నిలదీదండే. మనస్సాక్షిని దేవుడు పెట్టి మన ఆత్మను కాపాడుతున్నాడు, ఏది మంచి ఏది చెడు. ఒకవేళ నేను వాక్యం చెప్పినంత మాత్రాన మీ అందరి ఎదుట నేను పెద్ద నటన నటించేవాడుగా ఉండొచ్చేమో, కానీ మనస్సాక్షి ఎదుట, దేవుని ఎదుట ఎంత లాభాలైనా దొరికిపోవాల్సిందే. గమనించారండి? కనుక ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా అదే నిన్ను సాధకం చేసుకోమంటాడు. ప్రాక్టీస్ చేసుకో. దేవుడు ఏ స్టాండ్లో నిన్ను నిలబెట్టాడో దాని విషయంలో నువ్వు తప్పనిసరిగా స్టాండ్ చేసుకో. మనందరికీ ఉపదేశంలో ఉన్న జీవితాల్లో మనందరం స్టాండ్ మీద నిలబడాలి. ఆయన ఏ ప్రకటన ఇచ్చాడో, ఏ జీవితం కోరుకున్నాడో మన విషయంలో అది ఆ జీవితం తప్ప మరొకటి మన దగ్గర కనపడడానికి వీల్లేదు. అలా కనపడకుండా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మాత్రమే నీకు సహాయం చేస్తాడు. నీవు విన్న వాక్యం అర్థమయ్యేటట్టు చేస్తాడు, అర్థమైన దాని ప్రకారం నిన్ను జీవించేటట్టు చేస్తాడు. అంటే ఆ జీవితం మనలో రావట్లేదంటే దేవుని ఆత్మ మనకు సహాయం చేయటం లేదని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఒక తండ్రిగా దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతులాడుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, 10వది ఏంటంటే దేవుని పిలుపు లేక వరము. 11వది ఏంటంటే 15వ వచనం సాధకము చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. 12వది ఏంటంటే నిలకడగా ఉండి స్థిరంగా ఉండాలి. 16వ వచనం గమనించారా? ఈ 12 లక్షణాలు సంపూర్ణంగా మన యందు ఉంచడానికి గల కారణం ఏంటంటే ఈ లక్షణాలు కలిగిన వాడు మాత్రమే ఒక ఆత్మకు నిత్య రక్షణలోకి నడిపించగలడు. లేకపోతే ఇప్పుడు నేను చేస్తున్న సేవ అంతా వృధా అయిపోద్ది. దేవుడు కోరుకున్న ఈ లక్షణాలు నాలో లేకుండా నేను సేవ చేయటం వల్ల నా సేవా జీవితంలో ఎన్ని సంవత్సరాలు చేస్తానో అన్ని సంవత్సరాలు నేను నష్టపోతాను. నా దగ్గరికి వచ్చి వాక్యం విన్న సంఘ పిల్లలందరూ కూడా నష్టపోతారు. అందుకనే లేఖనం ఎప్పుడు కూడా మన యోగ్యత విషయాలు మరలా మాట్లాడుతుంది. మనం ఏ విషయంలో దేవునికి దూరంగా ఉన్నామో మనతో మాట్లాడుతుంది. ఎక్కడ అర్హత లేకుండా బ్రతుకుతున్నామో మనతో మాట్లాడుతుంది. ఈరోజు రాత్రి నా సేవకుడు ఈ లక్షణాలు కలుగుంటే నా ఆత్మ రక్షించబడుతుంది ప్రభువా అని నువ్వు గనక విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే నిజంగానే మన కొరకు దేవుడు మంచి పరిశుద్ధుల్ని వాళ్ళ నీతి గల బాధలో దేవుడు మనల్ని పెంచుతాడు. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, ఈరోజు రాత్రి 1 తిమోతి పత్రిక 4 అధ్యాయాలు ముగించడానికి కృపనిచ్చావు బాబు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాను నాయన. దగ్గర 35 గంటలు ఉపదేశాన్ని మీరు మాట్లాడుతూ వచ్చారు. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. నీ వాక్యములో ఉన్న సత్యము చేత మమ్మల్ని పరిశుద్ధపరిచి రక్షణ స్థిర నిశ్చయిత ఇచ్చి నీ రాకడలో నిన్ను ఎదుర్కోవడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానము మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.